హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు నేను ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ కానీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చి పిల్లల హైట్ పెరగాలంటే ఎటువంటి ఆహారాన్ని మనం పిల్లలకు అందించాలి అనే విషయంతో నేను మీ ముందుకు వచ్చాను. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి పిల్లల హైట్ పెరగాలంటే సరైన ఆహారం మరియు జీవన శైలి అనుసరించడం చాలా అవసరము. హైట్ పెరిగేందుకు సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం. అంటే ప్రోటీన్ ఎక్కువగా లభించే ఆహారం ఏంటనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ వచ్చి గుడ్డు, పెరుగు, చికెన్, చేపలు, పప్పులు, శనగలు. ఇవన్నీ ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు. సెకండ్ పాయింట్ వచ్చి కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు. అంటే కాల్షియం అనేది ఇందులో ఎక్కువగా లభిస్తుంది ఆహార పదార్థాలు అనేది మనం ఇప్పుడు చూడుతున్నాం. పాల ఉత్పత్తులు అంటే చీజ్, పెరుగు, బాదం, వేరుశెనగలు. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అంటే పాలకూర, మెంతికూర ఇటువంటివి తినడం వల్ల కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఇవి. థర్డ్ పాయింట్ విటమిన్ డి మరియు మినరల్స్. విటమిన్ డి, మినరల్స్ అనేవి ఎక్కడ లభిస్తాయి అనేది మనం ఇప్పుడు చూస్తాం. సూర్యకాంతిలో కొంత సమయం గడపాలి, అప్పుడు డి విటమిన్ ఎక్కువగా లభిస్తుంది. బాదం, వాల్నట్స్, చికెన్ లివర్, చేపలు ఇవి తినడం వల్ల డి విటమిన్ అనేది ఎక్కువగా మనకు లభిస్తుంది. ఐరన్ మరియు జింక్ అనేవి ఎక్కడ లభిస్తాయి, ఏ కూరగాయల్లో లభిస్తాయి, ఏ ప్రోటీన్స్లో లభిస్తాయి మనం ఇప్పుడు చూద్దాం. బీట్రూట్, గాజర్లు, గుడ్డు సొన. మాంసాహారం అన్నిటికంటే ఎక్కువ ప్రోటీన్లు, ఐరన్ ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఏంటంటే గోధుమ రొట్టెలు, ఓట్స్, కూరగాయలు, పండ్లు. ఇవి తినడం వల్ల ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం పిల్లల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇవే కాకుండా ఇంకా ముఖ్యమైన జాగ్రత్తలు ఏం తీసుకోవాలంటే రోజు వ్యాయామం చేయాలి, స్కిప్పింగ్ చేయాలి, సైక్లింగ్, స్విమ్మింగ్. నిద్ర అనేది సరైన విధంగా పొంది ఉండాలి. అంటే రోజుకి 8 నుండి 10 గంటలైనా నిద్రపోయి ఉండాలి. నిద్ర అనేది బాగా నిద్రపోవడం వల్ల కూడా మన హైట్ పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అధికంగా ఫాస్ట్ సైడ్ ఫుడ్ తినకుండా ఉండాలి. అంటే రోడ్ సైడ్ ఫుడ్ ఉంటాయి కదా, అవి మనం ఎక్కువగా తినకూడదు. ఈ ఆహార నియమాలు పాటిస్తే పిల్లల పెరుగుదలకు మంచి సహాయం అవుతుంది. నేను చెప్పిన ఈ ప్రోటీన్స్, ఐరన్స్, మినరల్స్, కాల్షియం, ఫైబర్ ఈ కంటెంట్ ఉన్న ఫుడ్ అనేది మనకి పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిగా పిల్లల ఎదుగుదల అనేది మనం చూస్తాం. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా ఇలా చేయడం వల్ల మీ పిల్లల హైట్ పెరుగుతారని తెలుస్తుంది. ఈ చిన్న వీడియో మీ అందరికీ కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.